విశేషంగా ప్రజలు తరలివచ్చి చంద్రబాబు నాయుడు గారికి నైతిక మద్దతు తెలిపి 1,00,000 ఓట్ల మెజార్టీతోటి మేము మిమ్మల్ని గెలిపిస్తాము అనే విధంగా ప్రజలు రావాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కుప్పం భవిష్యత్తు అలాగే రాష్ట్ర భవిష్యత్తు కూడా మార్చేటటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని అందరూ సహకరించాలని, అలాగే ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇతర రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అలాగే కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని రూల్స్ ఫాలో అవుతూ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పనేసి నిర్వహించే దాంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 రోజుల కార్యక్రమాన్ని దగ్గరుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనని పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారాలు అలాగే ప్రింట్ మీడియా ద్వారా కూడా తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కేవీఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు అన్ని మండలాల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చినప్పుడు ఇప్పటికే రమారమి 2,000 మంది పైచీలకు వివిధ స్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చి చేరటం జరిగింది. రేపు కూడా చాలామంది నాయకులు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా కొంతమంది ఆయనతో పాటు చేరేదానికి అన్ని కార్యక్రమాలు కూడా పార్టీ విస్తరణ విభాగం కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా జరిగి ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకొని అక్కడి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ బాబు నగర్, మనకి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలనీని ఇవ్వటం, అక్కడున్న మెజారిటీ దళిత సామాజిక సంబంధించిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కృతజ్ఞత వాళ్ళు బాబు నగర్ అని చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించి అక్కడి నుంచి మనకి ఎన్టీఆర్ భవన్, మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి యువతతో మీటింగ్, ఈ కుప్పం నియోజకవర్గం సంబంధించిన యువతతోటి, అంటే మా భవిష్యత్తుకి ఒక భరోసా అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలరు అని చెప్పనేసి ఈ నియోజకవర్గంలో యువత, అలాగే రాష్ట్రంలో ఉన్న యువత కూడా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ కుప్పం నియోజకవర్గం ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు యువతతోటి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. దానికి కుప్పం నియోజకవర్గంలో ఉన్న యువతను కూడా మేము ఆహ్వానించాం. అందరూ వచ్చి మీకు ఇక్కడి నుంచి మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర, కుప్పం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నుంచి, కుప్పం టౌన్లో అన్ని కలిపి రమారమి 15,000 మంది పైచిలకు నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా తరలి వచ్చేలాగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అందరూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తామా, ఆయన మళ్ళీ కుప్పం భవిష్యత్తు గురించి, కుప్పం నియోజకవర్గ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు, ఆశతో ఉన్నారు. మా భవిష్యత్తు ఆయనే కాపాడతారనే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకి అదే రోజు రంజాన్ మాసం కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సోదరులతోటి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ దువా కార్యక్రమం, ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా చేయటం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావటం,
ఇక్కడ ముఖ్య నాయకులతోటి సమావేశం అనేది ఉంటుంది. ఆ రోజుతోటి 25వ తారీఖు షెడ్యూల్ అనేది ముగుస్తుంది. 20 విషయాల్లో భరోసా కావాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఉద్యోగాల పరంగా కావచ్చు, ఇంకేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేట్ కావచ్చు, ఈ కుప్పం ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుందో అనే అంశాలు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అడిగేదానికి ఆయన వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా భరోసా ఇస్తారనే అంశాలు కూడా ఆ కార్యక్రమంలో చర్చిస్తాం. తర్వాత హంద్రీనీవా, మన రాజుపేట దగ్గర హంద్రీనీవా కాలువ పనులు, అలాగే మొన్న జరిగిన కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము పూర్తి చేశామని చెప్పి, నీళ్ళు ఇచ్చామని చెప్పి ఏ విధంగా చేశారో మనం రాష్ట్రం మొత్తం చూసాం. అద్దెకు గేట్లు తెచ్చి పెట్టి నీళ్లు మోటార్లతో కాలువ నింపి వదిలి ఏ విధంగా చేశారో చూసాం. ఆ అంశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది. సో ఆ పనులను కూడా ఒకసారి పరిశీలించి ఆనాడు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా రూపొందించారు, ఎంత నిధులు ఇచ్చాము, ఎంత పనులు పూర్తి చేశాం, 13% పనులు ఎందుకు మిగిలినాయి, ఈ అంశాలన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలకి వివరించే కార్యక్రమం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావటం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, బూత్ కన్వీనర్లు, ఇతర జనసేన పార్టీ నాయకులు, వాళ్ళకు సంబంధించిన బూత్ కన్వీనర్లు, బీజేపీ పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు అందరితో మాట్లాడి ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనే అంశం మీద దిశానిర్దేశం అనేది చేయటం జరుగుతుంది. ఆ రోజుతోటి తర్వాత కార్యక్రమాలన్నీ పొలిటికల్గా ఉండే కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. నైట్ ఇక్కడే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోనే స్టే చేసి 25 రాత్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో, అలాగే 26 రాత్రి కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోనే సార్ ఉంటారు. 26, 27 ఉదయం 9:30కు ఇక్కడి నుంచి పలమనేరులో జరిగేటటువంటి ప్రజాగళం సభకి మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా జరిగే కార్యక్రమాలకు అన్నిటికి కూడా మరీ ముఖ్యంగా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.